మీకందరికీ నమస్కారం. ప్రపంచ దార్శనికుడు, భారత రాజ్యాంగ పితామహుడు, సామాజిక న్యాయ రథసారథి, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 130వ జన్మదిన సంరంభ ఉత్సవాల సందర్భంగా మీకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇటీవల సంవత్సరాలలో భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, భారత రాజ్యాంగ వ్యవస్థలపైన, చట్టబద్ధ వ్యవస్థలపైన జరుగుతున్నటువంటి దాడి, ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసేటువంటి ప్రక్రియ, ప్రాథమిక హక్కులను, మత స్వేచ్ఛను హరించే విధంగా ఉన్నటువంటి చట్టబద్ధ సంస్థల యొక్క వక్రీకరణ, డైల్యూషన్ ఆఫ్ స్టాచ్యుటరీ ఇన్స్టిట్యూషన్స్, మతోన్మాద, మనువాద, సామ్రాజ్యవాద ధోరణులు ప్రబలుతున్నటువంటి పరిస్థితుల్లో, అంతేకాకుండా ఒక పక్క రాజ్యాంగానికి అలిజియన్స్, రాజ్యాంగం పట్ల భక్తిని ప్రదర్శిస్తూనే రాజ్యాంగాన్ని బలహీనం చేసేటువంటి నియంతృత్వ ధోరణులు ప్రబలుతున్నటువంటి ఈ నేపథ్యంలో మనం చూస్తా ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా భారత రాజ్యాంగం పైన, రాజ్యాంగం యొక్క అమలు పైన, అదేవిధంగా సేవ్ ఇండియా, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ ఇండియా, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, దేశాన్ని రక్షించుకుందాం అన్నటువంటి ఉద్యమాలు, చర్చలు మనం జరుగుతుండడానికి గమనిస్తా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఈ 130వ జయంతి నేపథ్యంలో ఈ యొక్క భారత రాజ్యాంగం యొక్క నిర్మాణం, దాని విశిష్టత, పటిష్టత మరియు ఆ రాజ్యాంగం నిర్మించడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చారిత్రాత్మకమైనటువంటి పాత్ర గురించి, ఆయన మేధాశక్తి మరియు అభ్యుదయ సామాజిక ప్రజాస్వామ్య ఆలోచన విధానానికి దర్పణమైనటువంటి భారత రాజ్యాంగం ఏ విధంగా రూపుదిద్దుకున్నది, ప్రపంచంలోనే ఒక గొప్ప సమర్థవంతమైనటువంటి జాతీయ శాసనంగా, లా ఆఫ్ ది ల్యాండ్గా ప్రశంసించబడుతున్నదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చర్చించుకోవడం ఉచితమని నేను భావిస్తా ఉన్నా. దీనికంటే ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మం అనగా 1981వ సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖున ఆయన జననంతోనే భారతదేశంలో వేళ్ళూనుకొని ఉన్నటువంటి సాంఘిక, సామాజిక అసమానతలపైన, వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థల కారణంగా సామాజిక, ఆర్థిక దోపిడీ గురవుతున్నటువంటి అణగారిన వర్గాల వారికి ఒక కొత్త ఊపిరి, ఆశ, నమ్మకాలకు అంకురార్పణ జరిగింది. ఆయన బాల్యంలోనూ, విద్యార్థి దశలోనూ, ఉద్యోగంలోనూ, సాంఘిక జీవనంలోనూ అడుగడుగున ఆయన ఎదుర్కొన్నటువంటి కులవివక్షత, అవమానాలు ఆయన యొక్క ఆలోచనలపైన, ఆయన యొక్క ఆలోచన విధానం పైన తీవ్ర ప్రభావం చూపడంతో పాటు ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు ఉన్నటువంటి వాటికి సాంఘిక వ్యవస్థే మూల కారణమని, వీటిపైన అవిశ్రాంత పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉందని, అందుకు చదువు, జ్ఞాన సముపార్జన, స్వయం కృషి మరియు స్వయం సహాయం అత్యంత ఆవశ్యకాలని గ్రహించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పట్టుదలతో, అకుంఠిత దీక్షతో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించి ప్రపంచంలోని అతి కొద్దిమంది మేధావులలో ఒకరుగా ప్రసిద్ధికెక్కినటువంటిది మాత్రం చారిత్రాత్మక వాస్తవం. మరి బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, న్యాయశాస్త్ర ప్రవీణుడు, సామాజిక, ఆర్థిక, మానసిక శాస్త్రాలను అవపోషణ పట్టినటువంటి అపార మేధాశక్తి సంపన్నుడై, ఒక్కటేమిటి అన్ని రంగాల్లో ఎదురులేని ప్రజ్ఞాపాఠవాలను తన సొంతం చేసుకున్నటువంటి మహామేధావి బాబాసాహెబ్ అంబేద్కర్. భారతదేశ సాంఘిక వ్యవస్థ, అందులో వేళ్ళూనుకున్నటువంటి వర్ణ వ్యవస్థ, దాని నుండి ఉద్భవించినటువంటి కుల వ్యవస్థ, ఆ వ్యవస్థలు పెంచి పోషిస్తున్నటువంటి ఈ యొక్క ఆర్థిక, సాంఘిక అసమానతలు, వీటన్నిటినీ, అండరానితనం, వివక్షతలపైన పోరాటం చేయాలంటే అసలు వాటి మూలాల నుండి సమస్త చరిత్రను ఆకలింపు చేసుకోవాలి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే అన్ని సాంఘిక, రాజకీయ వ్యవస్థలను, మతాలను, జాతులను, సంస్కృతులను, భాషలను, ముఖ్యంగా భారతదేశ చరిత్ర మూలాలను సమగ్రంగా అధ్యయనం చేసి వాటిపైన పట్టు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన భారతదేశంలోని సాంఘిక వ్యవస్థలో ఈ
వర్ణ వ్యవస్థ, దాని ద్వారా సృష్టించబడినటువంటి కుల వ్యవస్థ కన్నా హీనమైన వ్యవస్థ మరొకటి లేదని, ఈ వ్యవస్థ సమాజాన్ని బలహీనపరిచి కుంటుపడగొట్టి నిర్జీవం చేసి ప్రజలను ప్రయోజనకరమైనటువంటి పనుల నుండి దూరం చేస్తుంది. దీనికి మనువాద శాస్త్రాలపైన ఉన్న నమ్మకాలను మరియు కుల ప్రాతిపదికన జరిగే క్రూరత్వాన్ని రూపుమాపడమే నిజమైన నివారణ మార్గం అని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఒక పక్క మరి ప్రపంచంలోని దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను, రాజకీయ సాంఘిక పాలనా వ్యవస్థలను, విధానాలను సమూలాగ్రంగా అధ్యయనం చేసి సంపూర్ణమైనటువంటి పట్టు అవగాహన సాధించినటువంటి ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ 1919 సంవత్సరంలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం రాజకీయ సంస్కరణలపైన మాన్స్ఫోర్డ్ కమిషన్ నియమించినప్పుడు రాజ్యాంగపరమైన విషయాలపై జరిగిన చర్చలలో చాలా చురుకైన పాత్ర నిర్వహించి నిమ్న జాతుల తరపున అంటే డిప్రెస్డ్ క్లాసెస్ మరియు మైనారిటీ వర్గాలకు ప్రత్యేక హక్కులు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకతను గురించి, అదేవిధంగా భారతదేశానికి స్వయం పరిపాలన అధికారం ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకతను గురించి ఆయన గట్టిగా తన వాదన వినిపించడం జరిగింది. 1920 సంవత్సరంలో మూక్ నాయక్ లీడర్ ఆఫ్ ది సైలెంట్ అనేటువంటి వారపత్రికను ప్రారంభించి తన రచనా సందేశాల ద్వారా భారతదేశంలోని సాంఘిక సామాజిక రుగ్మతలపైన అవిశ్రాంత పోరాటం చేశాడు. అదేవిధంగా అణగారిన వర్గాల జాతుల సాంఘిక ఆర్థిక విద్యా పురోగతి కొరకు బహిష్కృత హితకారిణి సభను ఏర్పాటు చేయడంతో పాటు మరిన్ని వార్తాపత్రికలు ప్రారంభించి సామాజిక ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి దీశాలి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ తర్వాత మహత్ చెరువు సత్యాగ్రహం, మనుస్మృతి దహనం 1927లో, దేవాలయ ప్రవేశం 1930 సంవత్సరంలో వంటి ప్రత్యక్ష సామాజిక ఉద్యమాలను వేలాది మంది ప్రజల భాగస్వామ్యంతో మరి నాన్ వైలెంట్ గా ఈ యొక్క సత్యాగ్రహాలను నిర్వహించి దిగ్విజయంగా ఆ యొక్క ఉద్యమాలను నిజంగా నిర్వహించాడు. ఒక పక్క న్యాయవాద వృత్తి, ఇష్టమైనటువంటి ఒక ఉపాధ్యాయ వృత్తి, రచనావాసంగం, మరొక పక్క ఈ ప్రజాస్వామిక చైతన్య ఉద్యమాలను, సామాజిక ఉద్యమాలను పోరాటాలు చేస్తూనే మరి బ్రిటిష్ పాలనలో జరుగుతున్నటువంటి ఈ యొక్క బ్రిటిష్ పాలనతో జరుగుతున్నటువంటి భారతదేశంలో జరుగుతున్నటువంటి సంగతులను, మార్పులను గమనిస్తూ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారి యొక్క వలస పాలనకు వ్యతిరేకంగా తన వంతు పాత్రను నిర్వహిస్తూనే, తన గొంతు వినిపిస్తూనే దేశంలోని అంతర్గత మనవాద సాంఘిక కుల వ్యవస్థలపైన ఉద్యమిస్తూ అణగారిన వర్గాల వారికి సమానంగా హక్కులు, న్యాయం ఉండాల్సిందేనని ఒక సామాజిక ఉద్యమ పోరాటాన్ని నిర్మించి నడిపించినటువంటి మహామేధావి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన చేసినటువంటి కృషి ఫలితంగానే 1932 సంవత్సరంలో ఆనాటి బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ అణగారిన వర్గాలకు లేదా అస్పృశ్యులకు, డిప్రెస్డ్ క్లాసెస్ అంటాం, అన్టచబుల్స్ అంటాం, ఇప్పుడు మనం షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటాం, మరియు మైనారిటీ వర్గాలకు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తూ కమ్యూనల్ అవార్డును ప్రకటించాడు. అయితే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ దీనిని తీవ్రంగా వ్యతిరేకించి ఈ దళితులు లేదా అణగారిన వర్గాలు, అస్పృశ్యులు హిందూ వ్యవస్థలోనే ఒక భాగంగా ఉండాలని, వారికి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉండరాదని కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ ఎర్వాడ జైలులో ఆమరణ నిరాదీక్ష చేపట్టినటువంటి సంగతి మనకందరికీ కూడా తెలుసు. మరి ఆనాటి జాతీయ నాయకులు అనేక మంది వారి యొక్క విజ్ఞప్తి, అంతేకాకుండా స్వాతంత్ర ఉద్యమం మరియు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ తన మనస్సును, మనోభావాలను పక్కన పెట్టి గాంధీ ప్రాణాలను కాపాడేందుకు అయిష్టంగానే మరి 1932 సంవత్సరం సెప్టెంబర్ నెల 25వ తారీఖున గాంధీతో పూనా ఒడంబడిక చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనివలన దళితులు, అస్పృశ్యులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటును కోల్పోయి ఉన్నటువంటి యొక్క జనరల్ నియోజకవర్గాలను అంటే అటు పార్లమెంటు కానీ, ఇటు అసెంబ్లీలో కానీ కొన్ని స్థానాలను రిజర్వ్డ్ నియోజకవర్గాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిజంగా తీవ్రంగా మనస్సు కలిసివేయబడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ విధంగా మాట్లాడినాడు. మన దేశంలో ఎంతో మంది మహాత్ములు ఉన్నారు. వారందరి లక్ష్యం ఒకటేని వాళ్ళు చెప్తారు. అదేమిటంటే అంటరానితనాన్ని పారదోలడం, అంటరాని వాళ్ళను ఉద్ధరించడం అని వారు గొప్పగా చెప్తారు. కానీ వారంతా ఆ యొక్క లక్ష్యంలో విఫలమైనారు. ఎంతో మంది మహాత్ములు వచ్చారు, మహాత్ములు వెళ్లారు, కానీ అంటరాని వారు కానీ మిగిలిపోయారని ఈనాడు అని ఆయన చెప్పడం జరిగింది. నిజంగా ఈ పరిస్థితి ఈవెన్ ఈ రోజు కూడా మనం 70 సంవత్సరాల యొక్క భారత రాజ్యాంగ అమలులో కూడా ఈ పరిస్థితి ఇంకా అదేవిధంగా కొనసాగడాన్ని కూడా మనం గమనిస్తా ఉన్నాం. మరొకటి గమనిస్తా ఉన్నాం, ఆ రోజు ఆ కమ్యూనల్ అవార్డు కోల్పోయినందుకు మరి ఈ రోజు ఈ రిజర్వ్డ్ నియోజకవర్గాల నుంచి ఎన్నికైనటువంటి వారు ఏ మేరకు నిజంగా తమ వర్గాలకు నిజమైనటువంటి ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారో మనం కల్లారనే చూస్తా ఉన్నాం.
అదే ప్రత్యేక నియోజకవర్గాలు స్పెషల్ ఎలక్టరేట్స్ మనకు ఉంటే ఆ పరిస్థితి మరో విధంగా ఉండేదన్నది మాత్రం వాస్తవం. ఇదందరికీ కూడా మనకు బహిర్గతం. మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ కు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతోని, మహాత్మా గాంధీతోని సైద్ధాంతిక, రాజకీయ, సామాజిక పరమైనటువంటి విభేదాలు ఉన్నాయి. అయినా ఆనాటి భారత తొలి ప్రధానమంత్రి, ఒక ప్రోగ్రెసివ్ అవుట్లుక్ ఉన్నటువంటి మరి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయనను బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్వయంగా తన మంత్రివర్గంలో చేరవలసిందిగా ఆహ్వానించడమే కాకుండా అతి కీలకమైనటువంటి న్యాయశాఖ మంత్రి పదవిని ఆయనకు అప్పజెప్పి ప్రమాణ స్వీకారం చేయించాడు. స్వతంత్ర భారతవాణి పనికి రాజ్యాంగాన్ని రూపొందించాలని ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గాని, అదేవిధంగా అప్పటి సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజ్యాంగ నిపుణుడైన సర్ ఐవర్ జెన్నింగ్స్ ను వాళ్ళు పిలిచారు. సార్, మా దేశానికి మీరు రాజ్యాంగాన్ని నిర్మించడానికి రండి అని. అయితే ఆయన ఒక మాట చెప్పాడు. ఏమండి, మీ దేశంలోనే అసమాన ప్రతిభావంతుడు, రాజ్యాంగ నిపుణుడు, న్యాయశాస్త్ర కోవిదుడైనటువంటి బిఆర్ అంబేద్కర్ ఉండగా విదేశీ నిపుణుల అవసరం మీకేమిటి అని ప్రశ్నించాడు. అప్పటికి గాని జవహర్లాల్ నెహ్రూ గారు విషయాన్ని గ్రహించలేదు. సో దాన్ని తెలుసుకున్నటువంటి ఆయన వెంటనే ఈ యొక్క నవభారతానికి, కొత్తగా స్వాతంత్రం ఏర్పడినటువంటి దేశానికి రాజ్యాంగ రచనా బాధ్యతను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భుజస్కంధాల పైన పెట్టడం జరిగింది. 1947 సంవత్సరం ఆగస్టు 29వ తేదీన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అధ్యక్షతన 7 సభ్యులుగా గల ఒక రాజ్యాంగ రచనా కమిటీ, కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు చేసిన తర్వాత మరి ఇక్కడ అయితే ఈ ఉన్నటువంటి 7 మందిలో మిగతా 6 మంది సభ్యులు యొక్క కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు ఏదో ఒక కారణంతోనే ఈ యొక్క రాజ్యాంగ రచన పైన తమ దృష్టిని కేంద్రీకరించలేకపోయారు. దానితో మొత్తం భారం యావత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ పైన పడడం జరిగింది. ఇది చారిత్రాత్మక వాస్తవం. అనేకులు చెప్తా ఉంటారు ఆయన ఒకడేనా, ఆయన ఒక చైర్మన్ అని. కానీ వాస్తవంగా జరిగింది వాస్తవాన్ని మనం చరిత్రను ఎప్పుడు కూడా వక్రీకరించకూడదు. ఆయన తన యొక్క శ్రమనంతా, తన యొక్క ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలను, ఆయన దీక్ష దక్షతలను, శక్తియుక్తులని దారపోసి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల పనితీరును, భారతదేశ సాంఘిక రాజకీయ పరిస్థితులపై తనకు ఏర్పడినటువంటి స్పష్టమైన అవగాహన, ఆయన అధ్యయనం యొక్క ఫలితాలను అన్ని గమనించిన వాడు కాబట్టి తన యొక్క ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, ఆరోగ్యాన్ని పక్కన పెట్టి దేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని దాదాపు 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు నిరంతరంగా అవిశ్రాంతంగా శ్రమించి రాజ్యాంగ రచనా వ్యాసంగాన్ని పూర్తి చేసి భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి ప్రజాస్వామిక శ్రేయోరాజ్యంగా మలిచేటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని జాతికి అందించాడు. ఇది అతిశయోక్తి కాదండి, ఇది చరిత్రలో నిలబడినటువంటి సత్యం. ఎందుకంటే 1949 సంవత్సరం నవంబర్ నెల 5వ తారీఖున జరిగినటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో ఒకరైనటువంటి టిటి కృష్ణమాచారి గారు ఆయన స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, బాబు, రాజ్యాంగ రచనా సంఘంలో నియమించినటువంటి 7 మందిలో ఒక ఆయన రాజీనామా చేశాడు, ఒక ఆయన అమెరికాలో ఉండిపోయినాడు, ఇంకొక ఆయన రాష్ట్ర రాజకీయాలు నిమగ్నమైనారు, ఉన్నటువంటి ఒకరిద్దరు వాళ్ళు కూడా ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువలన ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించే బాధ్యత, రచించే బాధ్యత ఒక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే మోయవలసి వచ్చింది. ఈ యొక్క రాజ్యాంగ రచన ఆయన చేతులలో అత్యంత ప్రామాణికంగా ఉందనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని కుండబద్దలు కొట్టినట్టు స్పష్టంగా చెప్పాడు. సో ది సోల్ క్రెడిట్ ఫర్ డ్రాఫ్టింగ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ goes to exclusively to Dr. బాబాసాహెబ్ అంబేద్కర్. నన్ అదర్ దెన్ నో బడీ కెన్ క్లెయిమ్ ఎనీ క్రెడిట్ ఫర్ దాట్. మరి ఇటువంటి భారత రాజ్యాంగంలో ఆయన తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి అనేకమైనటువంటి సాంఘిక సామాజిక సమస్యలను కానీ వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలను అధ్యయనం చేసి మరి ఏ విధంగా ఉండాలని ఈ రాజ్యాంగం యొక్క లక్ష్యాన్ని భారత రాజ్యాంగ పీఠికలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ద్వారా ఈ భారత రాజ్యాంగము ఏ లక్ష్యాలను సాధించేందుకు రూపొందించబడిందన్నటువంటి విషయం స్పష్టంగా మనకు అక్కడ తేట తెల్లమవుతా ఉంది. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, మత స్వేచ్ఛ, భావ స్వాతంత్ర్యం, అందరికీ సమానత్వం, వ్యక్తిగత గౌరవం కలిగించే సౌభ్రాతృత్వం మరియు దేశ సమైక్యత, సమగ్రతలే లక్ష్యంగా కలిగినటువంటి సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఉండాలని భారత ప్రజలు తమకు తాము ఈ రాజ్యాంగాన్ని రూపొందించుకొని ఆమోదించి సమర్పించుకున్నట్టుగా రాజ్యాంగ పీఠికలో స్పష్టంగా పొందుపరచబడింది. అంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా గేవ్ అంటూ అవర్ సెల్వ్స్ దిస్ కాన్స్టిట్యూషన్. మొత్తం భారత ప్రజలందరూ కలిసి దీన్ని తయారు చేసుకుని తమకు తాము సమర్పించుకున్నట్లుగా దీంట్లో క్లియర్ గా ఉంది. మరి ఈ యొక్క భారత రాజ్యాంగం 1949 సంవత్సరం నవంబర్ 26వ తారీఖున
భారత రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించబడింది. మనకందరికీ తెలిసినట్టుగా 1950 సంవత్సరం జనవరి 26వ తారీఖున అమలులోకి వచ్చింది. ఇది భారత రాజ్యాంగ పరిషత్తులో ఆమోదాన్ని పొందినటువంటి సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడుతాడు. ఆయన ఒక మాట చెప్పాడు, ఇప్పుడు డోంట్ బ్లేమ్ ది టూల్స్. ఎవడైనా పని చేయలేని వాడు అంటున్నాడు, హీ విల్ బ్లేమ్ ది టూల్స్. ఇక్కడ ఏదైనా వ్యవస్థలు విఫలమైతే భారత రాజ్యాంగాన్ని బ్లేమ్ చేస్తానికి లేదు. అందుకే బాబాసాహెబ్ ముందే ఊహించాడు ఎటువంటి పరిస్థితులు వస్తాయి, ఈ భారత రాజ్యాంగాన్ని అమలు చేసినప్పుడు ఎవరి చేతుల్లో అధికారం ఉంటే వారు ఏ విధంగా చేస్తారనేది ఆయనకు ఒక స్పష్టమైనటువంటి విజన్, ఆ దార్శనికత ఉంది. అందుకే ఆయన ప్రపంచ దార్శనికుడు అన్నారు. ఆయన ఆ మాట అక్కడ మాట్లాడుతూ భారత రాజ్యాంగం సమర్థవంతంగా పనిచేయగలిగినటువంటి ఒక సరళమైనటువంటి పటిష్టమైనటువంటి సాధన. శాంతి సమయంలోనూ యుద్ధ సమయంలోనూ ఈ దేశాన్ని సంఘటితంగా సమైక్యంగా ఉంచగలిగినటువంటి సామర్థ్యం రాజ్యాంగానికి ఉంది. ఏదైనా తప్పు జరిగితే అది రాజ్యాంగ లోపం కాదు, దాన్ని అమలు చేసేవారిదే లోపమని ఆయన స్పష్టంగా చెప్పాడు. భారత రాజ్యాంగం మరి ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ తన యొక్క ప్రజాస్వామ్యం పైన తనకున్నటువంటి అభిప్రాయాలను కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. సామాజిక ప్రజాస్వామ్యం పునరుగా లేనటువంటి రాజకీయ ప్రజాస్వామ్యానికి అర్థమే లేదని, అటువంటి రాజకీయ ప్రజాస్వామ్యం మనుగడ సాధించలేదని, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం సూత్రాలుగా కలిగినటువంటి సాంఘిక ప్రజాస్వామ్యం ఉంటేనే రాజకీయ ప్రజాస్వామ్యం విజయవంతం కాగలదని ఆయన స్పష్టంగా చెప్పాడు. భావితరాల వారికి కూడా ఒక దిశ నిర్దేశాన్ని ఆయన ఇచ్చినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆయన మాటల్లోనే మనం చెప్పాలంటే ఆయన ఆ రోజు మాట్లాడిన రోజు ఈ రోజు మనం అందరం కూడా పరస్పర విరుద్ధ భావాలు కలిగినటువంటి వ్యవస్థలోనికి అడుగు పెడుతూ ఉన్నాం. మనం రాజకీయంగా సమానత్వాన్ని సాధించినా సాంఘిక ఆర్థిక రంగాలలో అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతలు ఉంటే ఒకే మనిషికి ఒకే విలువ అన్నటువంటి సూత్రాన్ని మనం అమలు చేయలేకపోతా ఉన్నాం. ఈ వైరుధ్యాన్ని ఎంత త్వరగా రూపమాపితే అంత మంచిది. లేకపోతే అసమానతలకు గురైనటువంటి ప్రజలు మనం ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఈ ప్రజాస్వామ్య సౌధాన్ని కూల్చివేసే ప్రమాదం ఉందని చెప్పి ఆయన హెచ్చరించడం కూడా జరిగింది. ఇది గేవెన్ వార్నింగ్. అందుకే అన్ని రంగాలలో సమానత్వాన్ని, సోదర భావాన్ని, ఒకే మనిషికి ఒకే విలువ, వన్ మ్యాన్ వన్ వాల్యూ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అన్నటువంటిది నెలకొల్పడం ద్వారానే ప్రజాస్వామ్యం పటిష్టం అవుతుందని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఆయన చెప్పాడు, అయ్యా ప్రభుత్వాలు ఏ విధంగా నడవాలి, ప్రజలు ఏ విధమైనటువంటి ప్రభుత్వాలు కోరుకుంటున్నారు, ఆ ప్రభుత్వాలు ఏ విధంగా ఉండాలన్నది ఆయన చెప్పాడు. ప్రజలు తమ పేరిట నడిచే ప్రభుత్వాలను కాకుండా తమ కోసం పనిచేసే ప్రభుత్వాలు కావాలని కోరుకుంటున్నారు. ప్రజల కొరకు ప్రజల చేత నడిపించే ప్రభుత్వం అనే సిద్ధాంతాన్ని ప్రతిష్ఠించదలిచిన మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మన ముందు దారిలో ఉన్నటువంటి దుష్ట శక్తులను ఎలాంటి జాప్యం లేకుండా గుర్తించి తొలగించడంలో ఏమాత్రం కూడా రాజీ పడకూడదు. నాకు తెలిసినంత వరకు దేశానికి సేవ చేయడానికి ఇంతకంటే మెరుగైన మార్గం లేదని చాలా స్పష్టంగా చెప్తూ ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యతను ప్రజలకే అప్పగించినాడు. మనం గమనించాలి. సో ఎక్కడ మనం ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు, ఆయన చేసినటువంటి హెచ్చరిక ఈరోజు మనకు క్లియర్ గా కనపడతా ఉంది. అంతేకాకుండా ఆయన ఇంకొక మాట చెప్పాడు, దేశ రాజకీయ నాయకత్వం ఏ విధంగా ఉండాలన్నటువంటి విషయం పైన కూడా ప్రజలకు ఆయన ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని హెచ్చరికను చేశాడు. రాజకీయాలలో ఎంత గొప్ప నాయకుడైనా ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను అతని పాదాల దగ్గర పెట్టడం తగదు. రాజకీయాలలో వ్యక్తిగత పూజ, హీరో వర్షిప్ ప్రజాస్వామ్య పతనానికి, నియంతృత్వానికి దారి తీస్తుంది. ఎంతటి ఉద్దండ నాయకుడికైనా అవధులు లేని అధికారం ఇవ్వొద్దనే ఆయన స్పష్టంగా ఆ రోజే హెచ్చరిక చేశాడు. సో ఇది ఆయన ముందు గమనించాడు రాబోతున్నటువంటి పరిస్థితుల్లో. సో ఈ ప్రజాస్వామ్యము తర్వాత నాయకత్వము ఈ రెండింటిపైన ప్రజల కోసం పనిచేసే నాయకులు కావాలని గాని, ప్రజల పేరు చెప్పి పనిచేసి నిరంకుశత్వ ధోరణిలో పోయేటువంటి నాయకులు కాదని, కాబట్టి ఎంత గొప్ప నాయకుడికైనా వాడిని ఒక హీరో వర్షిప్ చేయడం, వ్యక్తి పూజ అనే దానికి అది ప్రజాస్వామ్య పతనానికి దారి తీస్తుందని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. మరి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాల పరిస్థితుల్లో మనం చూస్తా ఉన్నాం ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఎక్కడ ప్రజాస్వామ్యం ఎటువైపు నడుస్తుందో మనం స్పష్టంగా గమనిస్తా ఉన్నాం. ఇది ఆ రోజు ఆయన హెచ్చరిక చేశాడు. సో ఆయన తన అఖండ మేధాశక్తి, ప్రజ్ఞాపాఠములతో పటిష్టవంతమైనటువంటి సమర్థవంతమైన ఈ రాజ్యాంగాన్ని భారతవానికి అందించడంతో పాటు భవిష్యత్ పరిణామాలను కూడా అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు, హెచ్చరికలు చేయడం అనేది ఆయన దార్శనికతకు, ఆయన యొక్క దూరదృష్టికి నిదర్శనం. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం 70 సంవత్సరాలు దాటినటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగం యొక్క అమలు తీరును ప్రపంచంలో అనేక దేశాలు ప్రజాస్వామ్యాలు విఫలమై నియంతృత్వాలు ఏర్పాటు అయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కానీ మన భారతదేశంలో
ఒకవేళ అటువంటి మతోన్మాద మనవాద శక్తులు అధికారంలోకి వచ్చినా, నియంతృత్వ శక్తులు అధికారంకి వచ్చినా బహిరంగంగా రాజ్యాంగానికి, రాజ్యాంగ పీఠికకు, రాజ్యాంగ లక్ష్యాలకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయలేరు. ఈ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాన్ని తమ యొక్క విధానాలను, తమ యొక్క మనవాద ధోరణులను ప్రబలింపజేసే ప్రయత్నం చేయగలరే కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకప్పుడు రాజ్యాంగాన్ని వ్యతిరేకించినటువంటి శక్తులే ఈ రోజు రాజ్యాంగానికి తమ యొక్క విధేయతను ప్రకటిస్తున్నటువంటి, మరి అట్లీస్ట్ పెదాలతన లిప్ సర్వీస్ అయినా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సో ఈ విధమైనటువంటి దీని యొక్క కారణం క్రెడిట్ గోస్ట్ అగైన్ ఓన్లీ టు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే ఇంత సమర్థవంతంగా ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ రోజు వరకు నడపగలుగుతున్నది, మరి సామాజిక న్యాయం జరుగుతూ ఉన్నది, రాజ్యాంగం అమలు జరుగుతూ ఉన్నది అంటే బికాజ్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి భారత రాజ్యాంగం యొక్క ఘనత, విశిష్టత అని మనం చెప్పగలపదు. అందుకే ఆయన భారత రాజ్యాంగ నిర్మాతగా, భారత రాజ్యాంగ పితామహుడుగా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గా ప్రపంచమంతటా కూడా కీర్తించబడతా ఉన్నాడు. మరి ఆయన జన్మదిన సందర్భంగా, ఇప్పుడు 130 జన్మదిన సందర్భంగా మనము ఏం చేయాలి? మన యొక్క కర్తవ్యం ఏమిటి? ఆయన కలలు కన్నటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికలుగా సాంఘిక, రాజకీయ, ప్రజాస్వామ్యంలో ఒక మనిషికి ఒకే విలువ అన్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తూ అభ్యుదయ పదంలో దేశాన్ని పురోగమించేందుకు, సామాజిక న్యాయాన్ని సాధించేందుకు, కులరహిత సమాజ స్థాపనను చేసేందుకు మనమందరం కూడా ఈ మరి చట్టమైనటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి వ్యవస్థలను, మరి ప్రాథమిక హక్కులను కాపాడుకునేందుకు సమిష్టిగా మనమందరం ప్రతిజ్ఞ చేసి కలిసి ముందుకు సాగడమే ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకు మనము అర్పించగలిగినటువంటి ఘన నివాళి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఆయన మార్గంలో మనమందరం పోతూ అందరం కూడా సమైక్యమై ఈ రాజ్యాంగాన్ని కాపాడుకొని, దేశాన్ని కాపాడుకొని, వ్యవస్థలను కాపాడుకొని, ఈ మనవాద మతవాద శక్తులు ప్రబలకుండా సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం, కులరహిత సమాజ స్థాపన వైపు అందరికీ ఒకే హక్కు, వన్ మ్యాన్ వన్ వాల్యూ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, ఆ యొక్క లక్ష్యాన్ని సాధించే విధంగా అందరం కూడా కంకణబద్ధులం కావాలని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.